శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వచ్చేటువంటి జ్యేష్ఠమాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది గాన ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి విపత్తుల గురించి ముందుగానే మనం పసిగట్టి వాటిని నివారించుకోవడం కోసం ఒక మార్గాన్ని ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే ప్రకృతిలో అతివృష్టి అనావృష్టి జరుగుతూ ఉంటుంది. పడవలసిన సమయానికి వర్షాలు పడకపోవటం, పంట చేతికొచ్చే సమయంలో కుంభవృష్టి పడి పంట నాశనం కావటం, మానవులు రైతులు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే ప్రకృతిని మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. చెట్లను ఎక్కడ పడితే అక్కడ నరికి వేస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ వర్షాకాలం మొదటి నుంచే ఒక్కొక్క మనిషి ఒక మొక్కనుగాన నాటితే భావి తరాల వారికి, అంటే ముందు మన పిల్లల తరాల వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోగలగటానికి అవకాశం ఉంటూ ఉంది. ప్రకృతిని నాశనం చేయడం వలన ఎండలు అధికంగా పెట్టడం, వర్షాలు అధికంగా కురిసి వరదల ద్వారా నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి కారణం ఏంటి అంటే మానవుడు చేస్తున్నటువంటి తప్పిదం. ఎంతసేపున్న మానవుడు అభివృద్ధి పేరుతో తన కుటుంబం ఎదిగితే చాలు అనుకుంటూ ఆలోచన చేస్తూ ప్రకృతి గురించి ఆలోచన చేయటం లేదు. ప్రతి ఒక్క మనిషి ఈ వర్షాకాలంలో ఒక్క చెట్టు నాటినా చాలు, ముందు తరాల వారికి చాలా శుభాలు జరుగుతూ ఉంటాయి. ఈ మొక్కలు నాటడం వలన ప్రకృతి అంతా సమతుల్యమైపోయి అతివృష్టి అనావృష్టి నుంచి రక్షింపబడుతూ ఉంటాయి. అందుకే ఈ సంవత్సరం మనమందరం కూడా జూన్ నెల ప్రారంభం నుంచి వర్షాలు మొదలవుతాయి గాన ఏదో ఒక చోట ఖాళీ ప్లేస్ దొరికితే పార్కులలో కానీ, పొలాల గట్టుల్లో కానీ, నది ఒడ్డున కానీ మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక్క మొక్క నాటండి. అలా కొన్ని లక్షల మొక్కలు అవుతాయి. కొన్ని సంవత్సరాలకంతా ప్రకృతి అంతా పచ్చదనంతో అలరాడుతూ ఉంటుంది. వీటి వలన అధిక ఉష్ణోగ్రతలు తగ్గిపోయి పడే సమయానికి వర్షాలు పడుతూ శుభం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భావితరాలకి మనం అందించాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ చిన్న పొరపాటు వలన భావితరాలు భూమి మీద నివసించడానికి అవకాశమే లేకుండా పోతూ ఉంటుంది. అందులో ఈ క్రోధీనామ సంవత్సరంలో అతివృష్టి అనావృష్టి ఎక్కువగా ఉండటం వలన వాటి నుండి మనం రక్షించుకోవాలంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ కూడా కంకణం కట్టుకొని కనీసం మనిషికి ఒక మొక్కన్న నాటితే అది ఒకరిని చూసి ఇంకొకరు అలా నాటుతూ పోతూ ఉంటే స్కూళ్ళల్లో కానీ పిల్లల చేత నాటించడం, ప్రభుత్వ ఆఫీసులలో నాటడం, ఎక్కడ ఖాళీ ప్లేస్లు ఉంటే అక్కడ నాటుతూ ఉండడం వలన కొన్ని సంవత్సరాలకంతా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రళయంలా తయారై ప్రకృతి సుభిక్షంగా ఉండటానికి, మన భావితరాలు సుభిక్షంగా జీవించడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా చిన్న సందేశాన్ని తెలుపుతున్నాను. మీ అందరూ కూడా ఈ వర్షాకాలంలో ఒక్క మొక్కను నాటండి. ఆ మొక్కను సంరక్షించుకుంటే చాలు, భావితరాలు సుభిక్షంగా ఉంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అనేది. స్వస్తి.